హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ అనేది మనకి చెన్నూరులో ఉండే శివాలయం. ఇది ఓల్డ్ శివాలయం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందులో శివలింగం అనేది లేదు. సో అసలు నాకు స్టోరీ చెప్పండి. చెన్నూరులో ఎవరైతే ఉంటున్నారో ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు లోపల శివలింగం అనేది ఎందుకు లేదు, అసలు ఏమైంది అనేది నాకు స్టోరీ మొత్తం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు ఇది ఓల్డ్ శివలింగం ఇక్కడ నుంచి తీసారా, లేకుంటే తీసి వేరే కాడ ఎందుకు పెట్టారు, పక్కన శివాలయం ఎందుకు ఉంది అసలు అనేది నాకు మొత్తం క్లారిటీగా ఎవరైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను. ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా చదువుతారు అక్కడ కింద. సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అసలు మనకు ఆ శివలింగం అనేది ఏమైందనేది చెప్పండి నాకు క్లారిటీగా కామెంట్ సెక్షన్లో. సో ఆ టెంపుల్ గురించి, దాని హిస్టరీ గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో తీస్తాను. నేను పక్కన ఉన్న శివాలయం ఉంది కదా, ఆ శివాలయం వీడియో తీసి ఈ టెంపుల్ గురించి, దాని హిస్టరీ గురించి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. సో ప్రజెంట్ అయితే నాకు ఆ శివలింగం అక్కడి నుంచి ఎలా తీశారు, అసలు దాని హిస్టరీ ఏంది, అక్కడి నుంచి ఎందుకు తీసేశారు, ఆ టెంపుల్ అలా ఎందుకు జరిగింది, సో మొత్తం అక్కడ మొత్తం అంతా గలీజ్గా ఉంది. మొత్తం తాగడం, తినడం, సిగరెట్లు అంతా మొత్తం గలీజ్ చేసేసారు ఆ ప్లేస్ని మొత్తం. సో అసలు ఆ ప్లేస్ మొత్తం అలా ఎందుకు అయింది, ఏం జరిగింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా తెలిస్తే. సో నెక్స్ట్ వీడియో ఏదైనా మంచి టెంపుల్ వీడియో పెడతాను నేనైతే. సో ఈ టెంపుల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మంచి పక్కన శివాలయం ఉంది కదా, ఆ వీడియో తీసి నేను మళ్ళీ ఈ టెంపుల్ గురించి, దీని హిస్టరీ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. సో నార్మల్ టెంపుల్ అయితే కాదు, ఇది మంచి పురాతనమైన టెంపుల్, మీ అందరికీ తెలిసిందే చెన్నూరులో ఉన్న వాళ్ళకి. సో ఈ స్టోరీ, దాని హిస్టరీ మొత్తం టెంపుల్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఆ వీడియో తీసి. నేను మొన్న వచ్చినప్పుడు ఈ వీడియో తీసుకున్నాను. పక్కన శివాలయం ఉంది కదా ఇంకోటి, ఇంకో శివాలయం లేదనుకున్నాను నేనైతే, ఎవరిని కూడా అడగలేదు మళ్ళీ నేను. సో అదొకటి మిస్టేక్ చేశాను నేనైతే. సో లేదు కావచ్చని అక్కడి నుంచి వెళ్ళి చెన్నూరు పోచమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను నేనైతే. సో ఈ టెంపుల్ని నేను చూడడం ఇది దాదాపుగా ఒక 12-13 సంవత్సరాలు అవుతుంది ఈ టెంపుల్ దగ్గరికి రాక. నేను అప్పుడెప్పుడు 9th క్లాస్లో 8th క్లాస్లో వచ్చాను ఈ టెంపుల్కి, ఈ శివాలయంకి, ఈ ఓల్డ్ శివాలయంకి. సో మీకు ఈ టెంపుల్ గురించి తెలిస్తే చెప్పండి, అసలు ఏమైంది అన్నది స్టోరీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఇప్పుడున్న శివాలయం వీడియో తీసి దాని హిస్టరీ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అగస్త్య ముని మనకు ప్రతిష్ఠించిన ఈ శివాలయం అన్నమాట ఇది. సో నార్మల్ శివాలయం కాదు, ఎంతో చరిత్ర గల శివాలయం అన్నమాట ఇది. సో అసలు ఏమైంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు కావాలంటే మన ఛానల్లో చాలా ఉంటాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. సో ఇదన్నమాట ఈ వీడియో. ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి, మీకు వీడియోస్ అనేవి నచ్చుతాయి డెఫినెట్గా. థియేటర్ వీడియోలు ఉంటాయి, మీకు థియేటర్లో ఎలాంటి థియేటర్ వీడియోలు అన్నీ ఉన్నాయి. మన గోదావరికి సంబంధించిన మంచిర్యాల, బెల్లంపల్లి, మంతిని, కరీంనగర్, పెద్దపల్లి ఇవన్నీ వీడియోలు ఉంటాయి థియేటర్కి సంబంధించినవి. టెంపుల్ వీడియోలు కూడా కొన్ని ఉంటాయి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదన్నమాట ఈ వీడియో. నెక్స్ట్ ఆ టెంపుల్ వీడియో తీసిన తర్వాత నేను ఆ టెంపుల్ హిస్టరీ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సపరేట్గా ఒక వీడియో తీస్తాను. సో ఇదన్నమాట ఈ వీడియో.